స్టోరీ ఉంటుంది కదా నేను చెప్పిన అనుకో ఆ నుంచి ప్లేస్ చూపించాలి పొద్దుగా లేస్తే అంతా తెల్లారు ఉంటుంది ఏం అర్థమవుతుంది ఆ దయ్యం స్టోరీ రాత్రిపూట వేసినాక ప్లేస్ చూపించడం మధ్యన మంచిగా ఉంటుంది అనమాట ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఊరికి వచ్చింది ఎందుకు చెప్పు రాత్రిపాల కష్టపడి వీడియోలు తీయడానికనే ఆ స్టోరీ ఏదో చెప్పినానికి వచ్చిన పుణ్యం కట్టుకుంటావు నా యూట్యూబ్ వాళ్ళు కూడా చూసి సంతోషపడతారు అనమాట చెప్పు ఇప్పుడు స్టోరీ చెప్పు ప్లేస్ చెప్పు ప్లేస్ చూపించి చెప్పు నువ్వు ఆ ప్లాగ్ మా మామ ఏమో చెప్తానంట అరే చెప్పాక సరే స్టోరీ చెప్పు ఆడొచ్చి దయ్యాలు అదే తెల్లదయ్య సరే మన స్టోరీ చెప్పాక యా నుంచి వస్తున్నానే చెప్పు అదే ఆడ ఉంటుండే ఏడా మళ్ళీ మళ్ళీ చెప్తే యూట్యూబ్లోకి అదే పోతుంది అట్లా సరే స్టోరీ చెప్పు యాడికెళ్ళి వస్తుండే అదే ఆడ అవ్వుంది కదా ఆడ ఆ ఎవకా నుంచి ఇటు వస్తుంది యాడికి వస్తుండే మన యాప్ ఆ నుంచి మన యాప్ షెడ్ కాడికి వస్తుండేనా చెప్పు అరే నువ్వు చెప్పేసి సరే ఉండొద్దు సరే స్టోరీ చెప్పు సరే ఉండకుండా ఆమెను చూడకుండా పోయిననే చూడండి సరే మా అక్క లేదు ఆడ ఎవరు లేదు నువ్వు స్టోరీ చెప్పు మ్యాటర్ కోసం నీ ముఖం కనిపించదు వాళ్ళకి నువ్వు స్టోరీ చెప్పాను ఫస్ట్ అయితే ఏమవుతుంది ఆ నుంచి ఇటుకు వస్తుంది ఇది వరకు యాప్ షెడ్ కాడికి యాప్ షెడ్ కాడికి వస్తుంది యాప్ షెడ్ కాడికి వచ్చి నైట్ పుట్ట మళ్ళీ వచ్చి ఒక ఇట్లా చూసి అక్కడ ఇక్కడ చూసి పోతుందంట కానీ ఎవరిని ఏం ఆని వేయకుండా పోతుంది అంటే మంచిగా మనము ఎప్పుడైనా శుక్రవారం మంగళవారం ఉంటుంది కదా అట్లా పోయి కొబ్బరికాయలు అప్పుడప్పుడు మన చుట్టుపక్కల ఉంది కాబట్టి మన గ్రామదేవత అని అంటారు అని పోయి కొబ్బరికాయలు అవి ఏదో కొట్టేస్తే మనకు మంచిగా చూస్తుంది మనం ఇంకా తీసివాడేసినట్టుంటే ఇంకా మనకి ఏదో చేస్తుంది అనమాట అట్లా ఉంటుంది అంటే మంగళ శుక్రవారం టెంకాయ కొట్టి పూజ చేసేస్తే మంచి ఇప్పుడు కొట్టకూడదు కానీ ఏదో మనకేమో ఇట్లా పండుగలు అవి వస్తాయి కదా అవి కొట్టాలన్నమాట మరి రేపు ఈరోజు పండుగ కదా పోయి కొట్టేసి వచ్చినావు మొన్న కొట్టేసిన మరి ఈరోజు కదా పండుగ మొన్నేది కొట్టించినావు నువ్వు అదే మొన్న కొట్టింది అమ్మాయి చూడు అమావాస్య రోజు కొట్టాలనిపించింది కొట్టింది ఇందాక అమావాస్య రోజు పెద్దలకి ఎడతామని కొట్టినాం కానీ ఆ రోజు కుదరలే మాకు మనం ఎప్పుడు దసరాకి ఎడతాం కదా పెద్దలకి మనం అమావాస్యకి ఎడతామని నువ్వు ఎట్లా అట్లే అనుకుంటావు మగాచారం బాగాలేదు అప్పుడు కాదే మనం ఎప్పుడు మనం ఇన్ని నా పెళ్ళి అయినప్పటి నుంచి మనం దసరాకే పెడుతున్నాం కదా నువ్వు మొన్న అమావాస్యకి ఎట్లా కొట్టేసి వస్తావు చెప్పు కళలు వచ్చింది అవ్వ ఏమని వచ్చింది ఎందుకమ్మా నీ మొక్కలేవు నా సైడ్ అని కళలు వచ్చింది అందుకే కొబ్బరికాయ కొట్టేసి చూసినావా అవ్వ ఆమె కళ్ళకి వచ్చింది నాకు కళ్ళలోకి రాలేదు ఇప్పుడు నేను కూడా ఈ ఊరు మనిషినే కదా నా కళ్ళకి కూడా రాలేదు కదా దేవత గ్రామం ఎందుకు రాలేదు చెప్పు నేను రేపు గుడికి కొట్టి ఇంకా కొట్టి మరీ అడిగేసి వస్తా సరేనా ఎంత అన్యాయంగా మాట్లాడుతుంది చూడు చెప్పు చెప్పు కాదే మనం ఎప్పుడు పెడతా నువ్వు అమ్మాసకి ఎట్టాలి ఎప్పుడు కొడుతుంటేనే ఊర్లోనే ఉంటా నువ్వు అప్పుడప్పుడు వచ్చిందాను మొక్కాలే కొట్టాలి కరెక్ట్ మనం ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు అక్కపోయిన టెంకాయ కొట్టరా అంటని అంటే నువ్వు తిని తాగానే వస్తావు ఇంటికి నువ్వు ఇప్పుడు దేవతలు ఉన్నారు సరే నువ్వు ఇంటికి పెద్ద కోడలివి కదా నువ్వు పోయి టెంకాయ కొట్టేసినా అని చెప్పాలా లేదా చెప్పు నాకు తెలియదు సరే నేను నా బాధ్యత మీద నేను కొడతా నీ బాధ్యత మీద నువ్వు ఉందా లేదా చుట్టుపక్కల ఏముండేవు అక్క అని అడగాలే కదా అదే నేను ఇప్పుడు ఈరోజు వచ్చినాక ఏమేమి ఉన్నాయి అక్క నువ్వు చెప్పాలి నాకు తెలియదు నువ్వు ఇంటికి పెద్ద కూడా మా చిన్న కూడా చెప్పాలనా లేదా నువ్వు నీవే పరుగు దూరం పోయి వీడియో తీసుకొని వస్తాయి దయ్యాలు కుక్కలు మేము కుక్కలమని నీవే చెప్తుంది 3 కుక్కలు అన్నా కానీ అందులో నేను కూడా ఉన్నా కదా అక్క కుక్కలు ఇంకా విశ్వాసంగా ఉంటాయి అక్క అవి ఒక పూట బిస్కెట్ అన్నం పెట్టి మనకు మనతోనే మనుషుల కంటే కుక్కలు బెస్ట్ అక్క అందుకే కుక్కలతో పోల్చిన నేను చెప్పు ఇప్పుడు మనుషుల కంటే కుక్కలు బెస్ట్ కదా అక్క నువ్వు చెప్పాక అదే మమ్మల్ని నువ్వు చెప్పే కుక్కలతోనే వలిసినావు కదా కుక్కలతోనే 3 కుక్కలు అన్నా మరి అందరూ నేను కూడా ఉన్నాము కుక్క ఉంది ఆడ ఇద్దరం ఉన్నాము ఇక అమ్మ అర్థం కాదే అది పోయటం నేను అట్లా చెప్పిన కానీ మనుషుల కంటే కుక్కలు చాలా బెస్ట్ అక్క ప్రామిస్ నేను నా తర్వాత 3 కుక్కలు ఉండే అన్నావు మరి నేను నా తర్వాత 3 కుక్కలు అంటే అంత కలిసి సరే అక్క సారీ అక్క నువ్వు ఫీల్ అయింటే అక్క సారీ నేనేమనుకో ఓకే సరేనా నువ్వు కుక్క కాదు సరేనా అమ్మో ఇప్పుడు దేవత ప్రేమకి రావాలన్నా చూసి రాదే ఉండండి ఆ దేవునికి బలిద్దాం దేవునికి ఇస్తే సరే కానీ ఏ దయానికి బలిద్దాం అనుకుంటుందేమో అంటే అపోహలు ఉన్నాడు కదా భయపడుతున్నట్టుండేమో ఏం లేదు నిజమే ఉంది ఇదంటే ఇబ్బంది ఎట్లా సౌండ్ వస్తుంది వాడు ఉన్నామంటే ఇవి దయ్యాల గురించి మాట్లాడుతున్నాయి ఇవే 2 దయ్యాలు
ఏది ఇట్లా సౌండ్ వినిపిస్తుందో అట్లా దయ్యాల గురించి చెప్పి దయ్యాలను భయపట్టిస్తున్నాయి చూసిరా. నువ్వు అనుకుంటావు నువ్వు మన దయాల గురించి మాట్లాడినాం ఇంట్లో పోయింది అదే మనసులో పెట్టుకుంటే మనం నిజంగా వెనుకనే వచ్చి నేను ముందర వచ్చి సరే కానీ పోయి గ్రామ దేవతకైతే టెంకాయ కొట్టి రావాలంట. అట్లా అనుకో. నేను 2-3 రోజులు వెనక టెంకాయ కొట్టేసి వస్తా అబ్బాయి ఏమైనా కానీ నెక్స్ట్ టైం గ్రామ దేవత నన్ను కాపాడేట్లా చూడు తల్లి అంటాను. సరేనా? ఇంకా ఎప్పుడైనా గ్రామ దేవత దగ్గర వీడియో తీసి మీకు పెడతాను నేను. ఓకే. చిన్నగా ఉంది ఆ పురుగు అంత చుక్కలు చూపించింది నన్ను. అవును కదా, పురుగులు అప్పుడు నేను ఒక్కదానిగా ఉంటే ఊరికి బెదురుకొని ఇల్లు మూసుకొని బయట కూర్చుంటుంది. అప్పుడు అన్న ఉన్నాడు కాబట్టి బెదురుకొని ఏమనకుండా ఏదో ఉంది అనుకున్నా. పోయి గ్యాస్ సిలిండర్ పక్కల గిన్నె స్టాండ్ ఉంది దాంట్లో పోయి దాని పక్కల గిన్నెల మధ్యలో పోయి స్టాండ్ లోపల ఆ శబ్దం చేస్తుంది కానీ ఏదో దొరుకుతుంది. పోయిందా మరి? పోయింది ఇప్పుడు పోయింది కానీ ఏం పురుగు సౌండ్ వచ్చిందాక? ఒకటి గజ్జల సౌండ్ చేస్తారు బుషి నైట్గా కిచ్చి 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 అని కొన్ని పురుగులు వచ్చి చేస్తే సేమ్ గజ్జల సౌండ్ అనుకుంటుంది సార్. ఇట్లా పురుగులా సౌండ్ చేస్తాయా? పురుగుగా సౌండ్ చేస్తుంది గజ్జల సౌండ్ ఇప్పుడు చేస్తాయా? చేస్తారు. అప్పుడు శబ్దం వస్తలేదు ఒకటి ఇయ్యి అంటలేదా సౌండ్ అది అదే నా గజ్జల శబ్దం అన్నది అది. ఏం గజ్జల సౌండ్ కనిపించడం కూడా ఉంది అట్లా. అంటే పురుగులు అట్లా సౌండ్ చేస్తాయా? నేను యా వైర్లు అనుకున్నాను ఏమని నాకు భయం ఇంకా అంటే పురుగు సౌండ్ వచ్చింది ఎక్కువ ఇంత గజ్జల సౌండ్ అదే అంటే సౌండ్ వచ్చింది ఏదో క్లాట్ చెప్పు. పురుగు పురుగు కాస్త గజ్జల సౌండ్ చేసిందంట మా యొక్క వైర్లు అంటుకో. అంటే ఇన్ని రోజులు పురుగులు కూడా సౌండ్ చేస్తాను తినకుండా బతికినా నేను. ఇదేం బతుకు పురుగులు లైట్లు పడతాయి పురుగులకు ఇదొక బతికేనా? అందుకే నైట్ టైం పురుగులకు లైట్లు పడతాయి పురుగులు అన్నీ చెప్పేసరికి గదాంట్లో పోతే నీ వీడియోస్ మస్తు దొరుకుతాయి చూడు. చూడు మా అక్క నన్ను దేనికో బలి చేద్దామని చూసిరా. ఏమని చెప్పమ్మా దాంట్లో పోయినా అంటే గజ్జల సౌండ్ అన్ని సౌండ్లు మొత్తం 2-3 వీడియోలు దొరుకుతాయి. పురుగు అది మనుషులు ఎవరు ఉండకపోతే కూడా అవన్నీ పురుగులు అవి ఇవన్నీ వచ్చి ఉంటాయి కదా ఊకి అట్లా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనుషులు మనం ఇంట్లో లేకపోతే ఎట్లయితే ఇల్లు చెప్పు. ఇప్పుడు ఇంతసేపు ఒక ఆమె ఫోన్ టైం నిలబడ్డదే ఇట్లతో మాట్లాడింది. ఆమె ఏంది వాళ్ళ అమ్మకి దయ్యం పట్టిందంట. ఆమె సగం నన్ను ఇప్పుడు బెదిరించిపోయింది. చెప్పే సగం చెప్పే నాకు తెలుసు అని చెప్పిన నేను ఆల్రెడీ నాకు చెప్పింది. ఆయన చెప్తుంటే ఎంత చుట్టుపక్కల చూస్తూనే ఉండే నేను ఏడొచ్చినో ఏదో అని అట్లా ఉన్నా. ఆమె ఏం చేసింది నేను ఈయన ఇదే ఊరు మాది నేను ఎవరు అనుకున్నా ఏమని నాకు తెలియదు. ఈడ వచ్చి చెప్తుంది అదే వాళ్ళ అక్కనే నాకు తెలియదు ఆమె అక్కని. అయితే ఆడ మన గుడికాడ పరిచయమే కదా ఆమె ఈడ వచ్చి చెప్తుంది వాళ్ళ కొడుకు కోసం అని వచ్చింది. వచ్చి చెప్తే చేతి గుట్టబడుతుంది అయ్యా ఫోన్ పట్టుకొని మీకు వినబడుతుందో లేదో నాకు అర్థమవుతలేదు. అమ్మా 12